హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. పవన్ కళ్యాణ్పై హత్యాయత్నం, పవన్కు Z+ సెక్యూరిటీ అండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ముప్పు ఉన్నట్లుగా కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయండి. ఈ మేరకు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశాయి. కొన్ని సంఘ విద్రోహ శక్తుల గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చిందని ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశాయి. సో పవన్ను టార్గెట్ చేసి ఆ గ్రూపులు ఎవరివి అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది ఫ్రెండ్స్. పవన్ కళ్యాణ్ భద్రత పట్ల గట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపాయి. కేంద్ర నిఘా సంస్థల హెచ్చరికలతో పవన్ కళ్యాణ్కు Z+ సెక్యూరిటీ కల్పించే అవకాశాలు అయితే ఉన్నాయి. కనీసం ప్రతిపక్ష నేత హోదా లేనప్పటికీ మాజీ ముఖ్యమంత్రి అనే ట్యాగ్తో జగన్ Z+ సెక్యూరిటీ పొందుతున్నారు. ఆయన ప్రభుత్వంపై నిందలేయడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. కానీ జగన్కు ఎలాంటి ముప్పు లేదని, కానీ వైసీపీ మార్క్ రాజకీయాలు చూస్తే వారి నుంచి ముప్పు ఉంటుందని ఎక్కువ మంది నమ్ముతారు. ముప్పు లేదని, కానీ వైసీపీ మార్క్ నుంచి విధంగా చంద్రబాబుపై ఎన్నోసార్లు రాళ్ల దాడి చేసి హత్యాయత్నం చేశారు. ఆయనపై భారీ కుట్ర జరిగినట్లు కేంద్రం అయితే గుర్తించింది. రెట్టింపు సెక్యూరిటీని ఏర్పాటైతే చేసిందండి ఈ మేరకు. ఇక ఇప్పుడు పవన్ వైసీపీ విజయానికి అడ్డుగా నిలబడి ఆ పార్టీని పాతాళానికి తొక్కేసేందుకు ప్రయత్నించడంతో పవన్పై కొంతమంది కోపం పెంచుకున్నారని, ఇలాంటి వారు ఏమైనా గ్రూపుల్లో పవన్ను టార్గెట్ చేశారేమో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్కు మాత్రం సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉందని రిపోర్టు వచ్చినట్లయింది. కాబట్టి ఈ మేరకు ప్రభుత్వం అయితే పవన్ కళ్యాణ్ గారికి Z+ సెక్యూరిటీని అయితే సిబ్బందిని సౌకర్యాన్ని అయితే కల్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్.